ఈరోజు మాటే మంత్రమా కార్యక్రమానికి స్వాగతం. కొన్ని మంత్రముగ్ధులను చేసే మాటల వల్ల ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తాయో మనం ముందు వేదికల్లో పంచుకున్నాం. ఈ వేదికపై కొన్ని విషయాలు చూద్దాం. చాలామంది రెండు పదాలని ఒకటే అనుకుంటారు. అది ఒకటి బిహేవియర్, రెండు యాటిట్యూడ్. అంటే బిహేవియర్ అంటే ప్రవర్తన, యాటిట్యూడ్ అంటే వైఖరి. ఈ రెండు పదాలు సహజంగా ఒకటే అనుకుంటారు, కానీ కాదు. వైఖరి అనేది వ్యక్తిలోని సహజ లక్షణం. బిహేవియర్ అనేది ప్రవర్తన, అంటే ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి మారేది. వాస్తవానికి ప్రవర్తన మారుతూనే ఉండాలి కదా. కాబట్టి వైఖరి, ప్రవర్తన అనేవి రెండు ఒకటి కాదు. ఉదాహరణకి ఒక సున్నిత మనస్తత్వం గల, అంటే సున్నిత మనస్తత్వం ఉండే ఒక వైఖరి సంబంధించిన ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి. అతడు నేరస్తుల విషయంలో కరుడుగట్టిన నేరస్తులతో నిజం చెప్పించాలి. అతని సున్నిత మనస్తత్వంతో సాగితే కుదురుతుంది అక్కడ? అతని వైఖరి ఇది నాదే, ఇంతే వైఖరి, నేను లేక చెప్పిస్తానంటే కుదురుతుందా? కుదరదు. అంటే కాస్త ఘాటుగా ఉండాలి. అంటే అక్కడ ప్రవర్తన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటేనే అక్కడి నుంచి ఒక నేరాన్ని, జరిగిన నిజాన్ని రప్పించగలడు ఆ పోలీసులో సంబంధించిన వ్యక్తి. ఇక్కడ వైఖరికి ప్రవర్తనకి మధ్యలో ఉండే తేడా గమనించండి. మరో వ్యక్తి చాలా ఘాటైన మనస్తత్వం కలిగి ఉన్నాడు. అతను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలోనో, ఒక నెట్వర్క్ మార్కెటింగ్లోనో ఉద్యోగస్తుడు. ఇక్కడ కూడా మార్పు చూడండి. నాది కఠినమైన వైఖరే, నేను ఇలాగే ఉంటాను అంటే కుదురుతుందా? అలాగే మాట్లాడతానంటే కుదురుతుందా? ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు ఉంటే ఎవడో పాలసీ కట్టాడు. అక్కడ తన ఘాటైన వైఖరి ఉన్నప్పటికీ కూడా ప్రవర్తనలో మార్పు ఉండాలి. ఇలా ప్రవర్తన సున్నితంగా ఉండాలి, ప్రవర్తన వల్ల మాటలు మారాలి, మారుతూ ఉండాలి. అప్పుడే మాటే మంత్రమా. కొంచెం లోతుగా వెళ్దాం. కొంచెం లోతుగా వెళ్ళి ఇక్కడే కమ్యూనికేషన్ అనే ముఖ్యమైన సిద్ధాంతం మాటే మంత్రమా. మాటలు ఎంత ప్రోదికగా విషయం ద్వారా భావం వ్యక్తం అయ్యేలా అందించడమే విజయానికి నాంది అవుతుంది. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం ఒక కథ కింద చెప్పుకుందాం. రుక్మిణి తెలుసు కదా, కృష్ణుడు రుక్మిణి. రుక్మిణి యొక్క వ్యవహారం ఏంటంటే, రుక్మిణికి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు అప్పటికి పెళ్లి చేసుకోవాలా. ఒక సద్బ్రాహ్మణ్ణి కాకేసి ఈ విషయం వెళ్ళి శ్రీకృష్ణుడికి చెప్పు, నన్ను తీసుకుపోతాడు, పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి రుక్మిణి ఒక బ్రాహ్మణ్ణి శ్రీకృష్ణుడి యొక్క రాజ్యానికి పంపుతుంది. శ్రీకృష్ణుడి యొక్క రాజ్యానికి ఈ బ్రాహ్మణుడు వెళ్ళిన వెంటనే బాగా భటులు, రక్షక భటులు, వలయం బీభత్సంగా ఉంటుంది కదా. రాజుగారిని సందర్శించడం అయితే మాటలు కదా, అందులో కృష్ణ పరమాత్మని సందర్శించాలంటే. ఈ నేపథ్యంలో ఎవరైతే వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడో, ఒక రుక్మిణి దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ తీసుకొచ్చి కృష్ణుడికి అందించాలనే వచ్చాడో, అతను ఆ గేటు దగ్గర ఎవరైతే ఉంటారో ఆ రాజభటులకి నేను ఇలా వచ్చానని చెప్పగానే ఈ విషయాన్ని వాళ్ళు కృష్ణుడికి చేరవేస్తారు. కృష్ణుడు రుక్మిణి దగ్గర నుంచి వచ్చావా అని చెప్పి అమాంతంగా ఆయనే వచ్చి ఇతన్ని తీసుకుని బ్రాహ్మణ్ణి లోపలికి వెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద అసలు రాజ్యానికి సంబంధించిన అంత ఆశ్చర్యపోతాడు అనమాట ఈ బ్రాహ్మణుడు. పైగా
దట్టు కృష్ణుడే వచ్చి స్వయంగా ఈయన్ని లోపల తీసుకెళ్ళడం అంటే వాళ్ళందరూ చాలా అగ్గగ్గలాడుతూ రాజభటులందరూ నమస్కారం నమస్కారం అని చెప్తుంటే ఒక రకమైన అనుభూతి పొందుతాడు. ఈ అనుభూతిలో ఇతను ఈ రుక్మిణి యొక్క ఏదైతే సందేశాన్ని తీసుకొచ్చాడో ఆ సందేశాన్ని కృష్ణుడికి చెప్పడానికి ప్రిపేర్ అవుతుంటే కృష్ణుడు అంటాడు, అలా కాదు, మీరు ఇప్పుడే వచ్చారు ఉత్తములు, మీరు హాయిగా ఒక్కసేపు విశ్రమించండి, నేను మళ్ళీ వస్తాను అంటాడు. సో ఈ లోపల అతను ఆ గదిలో ఏర్పాటు చేసిన విశ్రమించడం, అక్కడికి చిలికెత్తులు వాళ్ళు వచ్చి మంచి మంచి సున్నుండలు అవన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఈ ఆనందంలో ఇతను బాగా సంతృప్తి చెందేసి ఈలోగా శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చేసరికి, ఈయన రాజా, నేను వచ్చిన పని ఇది కృష్ణ, రుక్మిణి ఈ విషయాన్ని మీకు చెప్పమని చెప్పింది, అందుకనే నేను ఇలా రావడం జరిగింది అని చెప్పేసి అతను చెప్తాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు, అలాగా, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పు రుక్మిణికి, నువ్వు వెళ్ళి నా యొక్క సందేశాన్ని నువ్వు తీసుకెళ్ళి రుక్మిణికి అందించు అంటాడు. సో ఇతను ఈ సద్బ్రాహ్మడు బయలుదేరి రుక్మిణి దగ్గర చేరుతాడు. వెంటనే రుక్మిణి ఎవరైతే మరి ఒక రకమైన టెన్షన్ కదా, ఏమన్నాడో శ్రీకృష్ణుడు ఏమిటో ఒక రకమైన కుతూహలం గబగబా తెలుసుకోవాలని. ఇక్కడ మాటే మంత్రమా. ఈ సద్బ్రాహ్మడు ఆ యొక్క కృష్ణుడి యొక్క రాజ్యంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి భటువులు ఏమన్నారు, శ్రీకృష్ణుడు ఎలా దగ్గరికి వచ్చాడు, ఎలా తీసుకెళ్తుండే ఎంత అనుభూతి పొందాడు, అతను సేవించడానికి కానీ అతను అక్కడ యొక్క ఏదైతే ఇతను ఆ రాజమందిరంలో ఉన్నాడో ఆ రాజమందిరంలో చెలికెత్తులు ఇతనికి ఏ విధమైన సపర్యాలు చేశారో ఇవన్నీ కూడా పోసగుచ్చినట్టు వాళ్ళు పెట్టిన సున్నుండల దగ్గర నుంచి వాళ్ళు పెట్టిన పదార్థాల దగ్గర నుంచి అన్నీ చాలా మామూలుగా కాదు, చాలా విశేషంగా కూర్చోబెట్టి రుక్మిణికి బోధిస్తాడు. రుక్మిణి టెన్షన్ ఏంటి, ఏమన్నాడో చెప్పడప్పుడు మొత్తం ఇదంతా చెప్పుకొచ్చి చివరికి కృష్ణుడు వచ్చిన వెంటనే నేను మీరు చెప్పాను. వెంటనే శ్రీకృష్ణుడు, నేను వస్తాను, రుక్మిణి ధైర్యంగా ఉండమని చెప్పు, అతి త్వరలోనే వచ్చి నేను రుక్మిణిని తీసుకొస్తాను అని చెప్తాడు. ఇంత టెన్షన్ అవసరం అండి. దిట్ ఈస్ ది కమ్యూనికేషన్. ఆమె కోరుకుంటున్నది ఏమిటి, ఇమీడియట్గా కృష్ణుడు ఏం చెప్పాడు అన్నది. ఇతను అక్కడికి వెళ్ళింది, అక్కడ చూసింది, అక్కడ సపర్యాలు చేసింది, ఇవన్నీ కూడా అతను చెప్పుకొచ్చాడు. ఇక్కడే మాటే మంత్రమా. ఆ ఒక్క మాట, కృష్ణుడు వస్తా అన్నాడు, నేను తీసుకెళ్తా అన్నాడు అనే ఒక మాట గురించి ఆవిడ ఎదురు చూస్తోంది. ఇంత తతంగా అవసరమా? ఇక్కడే మాటే మంత్రమా, మనం మంత్రంగా చెప్పాలి. ఇదే సందర్భం ఇంకొకటి చూసుకుందాం. శ్రీరాముల వారు సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుణ్ణి సముద్రం దాటించి లంకలో ఉందో లేదో చూసి రమ్మని పంపించారు. అక్కడ హనుమంతుడు చేసిన హడావిడి అంతా ఇంత కాదు, అది ఒక 3 గంటల సినిమా అవుతుంది, చూడటానికైనా చెప్పడానికైనా. కానీ హనుమంతుడు వచ్చిన వెంటనే శ్రీరాముల వారి దగ్గరికి వచ్చి సీతాదేవిని నేను ఎలా చూశాను, ఎలా వెళ్ళాను, ఈ సోదేం చెప్పలా. వెంటనే రామా, అమ్మను చూశాను అన్నాడు. ఒకే ముక్క, రామా అమ్మను చూశాను చాలు. శ్రీరాముడు దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ ఒక్క మాటను మాత్రం హనుమంతుడు అందించగలిగాడు. ఇక్కడ హనుమంతుడి వ్యక్తిత్వంలో ఒక కమ్యూనికేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఇదే మాటే మంత్రమా. కాబట్టి మనం ఎదుటివాళ్ళు ఏం ఆశిస్తున్నారు మన గురించి, ఏ సమాధానం మన గురించి ఆశిస్తున్నారు అన్న ఒక్క సమాధానాన్ని మనం ఒక మంత్రించిన మాటల్లా చెప్పగలిగితే అవతల వాడి దగ్గర మనకి ఏ పని ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అయిపోతుంది. ఇదే ఈనాటి మాటే మంత్రమా. వచ్చే వేదికపై మళ్ళీ కలుద్దాం. నమస్కారం.